టు స్మార్ట్ ఇంజనీరింగ్. ఈరోజు క్లాస్లో ఎసెంట్రిసిటీ మెథడ్ని యూజ్ చేసుకొని ఎలిప్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ వచ్చి కన్స్ట్రక్ట్ అన్ ఎలిప్స్ బై ఎసెంట్రిసిటీ మెథడ్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ ద డైరెక్ట్రిక్స్ యాజ్ 50 mm అండ్ ఎసెంట్రిసిటీ యాజ్ 2/3. సో ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఇది డైరెక్ట్రిక్స్ లైన్ అవుతుంది. దీని నుంచి పర్పెండిక్యులర్గా ఒక హారిజాంటల్ లైన్, ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ ది డైరెక్ట్రిక్స్ యాజ్ 50 mm. డైరెక్ట్రిక్స్ నుంచి ఫోకస్కి ఎంత డిస్టెన్స్ అన్నారు, 50 mm అంటే 5 cm. డైరెక్ట్రిక్స్ నుంచి ఫోకస్ ఈ పాయింట్కి 5 cm డిస్టెన్స్. ఈ పాయింట్ని F1 మార్క్ చేసుకోండి. ఈ లైన్ని 5 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. 50 mm అన్నాడు కాబట్టి ఒక్కొక్క పార్ట్ 1 cm ఉంటుంది. ఇలా అయినా డివైడ్ చేయొచ్చు, లేదా లైన్ డివిజన్ మెథడ్ యూజ్ చేసైనా చేయొచ్చు. ఇలా పాయింట్ చేసిన తర్వాత క్వశ్చన్లో ఏమన్నారు, ఎసెంట్రిసిటీ యాజ్ 2/3. ఎసెంట్రిసిటీ ఎంత, 2/3. అంటే దీని మీనింగ్ ఏంటంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు వర్టెక్స్ ఈజ్ 2 parts అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ డైరెక్ట్రిక్స్ టు వర్టెక్స్ ఎంత, 3. అంటే ఫోకస్ నుంచి 2 parts 1 2. ఇదేమవుతుంది, వర్టెక్స్ అవుతుంది. ఇక్కడ నుంచి 3 parts అయితే డైరెక్ట్రిక్స్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, 2 cm ఉంది. వర్టెక్స్ నుంచి 2 cm లైన్ని ఇలా పర్పెండిక్యులర్గా డ్రా చేయండి. పైన 2 cm, కింద నుంచి కూడా 2 cm లైన్ని డ్రా చేయండి. సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇలా ఒక స్ట్రైట్ లైన్, ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ 1 cm తీసుకోండి సర్క్యులర్తో డిస్టెన్స్. నెక్స్ట్ ఇలా పాయింట్స్ని ప్లాట్ చేయండి. ఒక 10 పాయింట్స్ కానీ ఒక 12 పాయింట్స్ కానీ. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. నేను ఒక 11 పాయింట్స్ ప్లాట్ చేశాను. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ లైన్ మీదకి టచ్ అయ్యేటట్టు లైన్స్ని డ్రా చేయండి. ఇక్కడ వచ్చిన పాయింట్స్కి నెంబరింగ్ ఇవ్వండి. 1 2 3 4 5 6 7 8 9 10. దీని తర్వాత ఇక్కడ కూడా నెంబరింగ్ ఇవ్వండి. దీన్ని V', 1', F', 2', 3', 4', 5', 6', 7', 8', 9', 10'. ఇలా నెంబరింగ్ వచ్చిన తర్వాత ఒక సర్క్యులర్ తీసుకోండి. ఇప్పుడు VV' ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేయండి. ఫోకస్ నుంచి VV' మీదకి ఒక ఆర్క్ డ్రా చేస్తే ఇది ఇలా కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర కట్ అవుతుంది. నెక్స్ట్ 1 ఫోకస్ దగ్గర ఈ 1 డిస్టెన్స్ని మెజర్ చేసి ఫోకస్ మీద సర్క్యులర్ పాయింట్ ఇలా పెట్టి ఇక్కడ ఒక ఆర్క్, కిందకు ఒక ఆర్క్. నెక్స్ట్ ఫోకస్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ కరెక్ట్గా ఫోకస్ లైన్ మీదకి ఇలా కట్ అవుతుంది.
నెక్స్ట్ 2 డాష్కి ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేయండి. ఫోకస్ మీద ఫోకస్ పాయింట్ దగ్గర డాట్ పాయింట్ పెట్టి ఆర్క్స్ని డ్రా చేయండి. అలాగే 3 డాష్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో సర్క్యులర్తో మెజర్ చేసి సర్క్యులర్ని ఫోకస్ దగ్గర పాయింట్ చేసి 3 డాష్ మీదకి పైన ఒక ఆర్క్ కింద ఒక ఆర్క్ డ్రా చేయండి. అలాగే 4 డాష్ యొక్క డిస్టెన్స్ని మెజర్ చేసి సర్క్యులర్ని ఫోకస్ దగ్గర పాయింట్ చేసి 4 డాష్ మీదకి పైన ఒక ఆర్క్ అలాగే కింద ఒక ఆర్క్ డ్రా చేయండి. అలాగే 5 డాష్ దగ్గర ఉన్న డిస్టెన్స్ని మెజర్ చేయండి. సర్క్యులర్ని ఫోకస్ దగ్గర పాయింట్ చేయండి. 5 డాష్ మీదకి పైన ఒక ఆర్క్ కింద ఒక ఆర్క్ డ్రా చేయండి. అలాగే 6 డాష్ మీదకి మరియు 7 డాష్ మీదకి 8 డాష్ 9 డాష్ 10 డాష్ అలాగా పైన ఒక ఆర్క్ కింద ఒక ఆర్క్ డ్రా చేయండి. ఈ ఆర్క్స్ అనేవి కరెక్ట్గా డ్రా చేయండి, ఎందుకంటే ఈ వచ్చిన పాయింట్స్తోనే ఎలిప్స్ని డ్రా చేస్తాము. ఇలా డ్రా చేసిన తర్వాత ఒక పాయింట్ దగ్గర అంటే ఇప్పుడు నేను 10 పాయింట్ని మెజర్ చేసి ఫోకస్ మీద సర్క్యులర్ని పాయింట్ చేసి ఒక ఆర్క్ డ్రా చేస్తే అది కరెక్ట్గా ఈ హారిజాంటల్ లైన్ మీదకి కరెక్ట్గా కట్ అయింది. నాకు 10 డాష్ దగ్గర ఈ హారిజాంటల్ లైన్ మీదకి కట్ అయింది కదా ఒక లైన్, అలాగే మీకు కూడా ఖచ్చితంగా ఒక లైన్ దగ్గర కట్ అవ్వాలి, అవుతుంది కూడా. అలా వస్తేనే కరెక్ట్గా ఎలిప్స్ పాయింట్స్ అనేవి ప్లాట్ చేసినట్టు. నాకు 10th పాయింట్ దగ్గర కరెక్ట్గా హారిజాంటల్ లైన్కి కట్ అయింది. అలా మీకు 12th దగ్గరైనా అవ్వచ్చు, 13th దగ్గరైనా అవ్వచ్చు. మీరు తీసుకున్న డిస్టెన్స్ని బట్టి ఆ లైన్ అనేది కట్ అవుతుంది. అయితే ఈ వచ్చిన పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ వెళ్తే ఒక ఎలిప్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎలిప్స్ అనేది ఫ్రీ హ్యాండ్తో అయినా డ్రా చేయొచ్చు, లేదా ఫ్రెంచ్ కర్వ్ యూజ్ చేసి అయినా డ్రా చేయొచ్చు. ఫ్రెంచ్ కర్వ్ని యూజ్ చేస్తే ఇంకా నీట్గా అందంగా వస్తుంది. నో ప్రాబ్లం, ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయొచ్చు. అలాగే ఇక్కడ ఎలిప్స్ ఒక్కటే డార్క్గా ఉండాలి, మిగతా లైన్స్ అన్నీ లైట్గా ఉండాలి. ఇక్కడ వీడియోలో కనపడడం కోసం నేను అన్నీ కొంచెం డార్క్గా గీసాను. లైన్స్ అన్నీ లైట్గా ఉండాలి, ఓన్లీ ఎలిప్స్ మాత్రమే డార్క్గా ఉండాలి. అలాగే డ్రాయింగ్ షీట్ మీద ఏమీ రాయకూడదు. ఈ ఎలిప్స్ కూడా డ్రాయింగ్ షీట్ మీద ల్యాండ్స్కేప్లో డ్రా చేయాలి. అలాగే ఇప్పుడు ఈ పాయింట్స్కి కూడా నేమింగ్ ఇవ్వండి. P1, P2, P3, P4, P5, P6, P7, P8, P9, P10, P11. అలాగే కింద కూడా లైక్ P-10, P-9, P-8 అలాగా పాయింట్స్కి నేమ్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ కర్వ్ కూడా నీట్గా అందంగా జాయిన్ చేయాలి. ఈ పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎలిప్స్ అనేది డార్క్గా ఉండాలి, మిగతా లైన్స్ అనేవి లైట్గా ఉండాలి. ఈ పిక్చర్ కనుక చూసినట్లయితే మీకు పాయింట్స్ ఎలా ఇవ్వాలో బాగా అర్థమవుతుంది. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.